చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ భాను. ఈ రోజు మనం కూకట్పల్లిలో విశ్వనాథ్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్స్ మొత్తం అసలు ఎక్కడ చూసినా గందరగోళంలో, పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. సరే ఫ్యాన్స్ ఇక్కడ అసలు ఎక్కడ ఆగట్లేదు. మొత్తం ఇక్కడ సెలబ్రేషన్ అసలు చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఇక్కడ ఫ్యాన్స్ చూసుకుంటే. కానీ పోలీసులు మాత్రం ఎంత అదుపు చేసినా ఫ్యాన్స్ ఆగట్లేదు. మొత్తం థియేటర్ మొత్తం ఇక్కడ చూస్తుంటే అల్లా కల్లోలంగా ఉంది. రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ అంటూ ఫ్యాన్స్ ఎంత బాగా అరుస్తూనే వస్తున్నారు. అసలు ఫ్యాన్స్ చూసినా సరే పోలీసులు అసలు కంట్రోల్ చేసినా సరే అలా ఆగట్లేదు. ఇక్కడ చూస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మొత్తం థియేటర్ అంతా రద్దీగా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు మొత్తం అంత బాగా పెట్టారు. ఎంత కంట్రోల్ చేస్తున్నా ఉన్న పోలీసులకి ఫ్యాన్స్ అస్సలు అదుపు కూడా కావట్లేదు. ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్యాన్స్ మొత్తం A to Z. ఓజీ ట్రైలర్ చూసినా చూడకపోయినా అదే హైప్. ఫస్ట్ టైం పైరసీలో ఒక ట్రైలర్ చూసాం మేము. ఫస్ట్ టైం కటానా పట్టుకుని రెడీగా ఉన్నా లైక్ దిస్. అట్లా అనిపిస్తుంది. ఇమ్రాన్ హషీ గారు ఉన్నారు, ప్రియాంక మోహన్. ఓజీ కోసం చాలా మంది అబ్బాయిలు ఎగర్లీ వెయిట్ చేశారు ఆల్మోస్ట్ 3 years నుంచి. మీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్యాన్? లాస్ట్ హైప్ మూవీ ఇదే అని బాధగా ఉంది, కానీ ఇది ఇప్పుడు కూడా చూసామని ఆనందంగా ఉంది. కానీ లాస్ట్ హైప్ మూవీ అయితే పవన్ అన్నది. కూడా మూవీలో ఉన్నారని కూడా వస్తుంది. అకిరా బాగా వస్తే ఇంకా బాగుంటది. యా అంటే ఓజీ ట్రైలర్ అండ్ టీజర్ చూసుకునేసరికి మీకు యాజ్ ఏ ఫ్యాన్ గా సాంగ్స్ కానీ ఏ సాంగ్ బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్ గారు వాషి సాంగ్ కూడా పాడారు. ఓ జస్ గంభీర గన్స్ అండ్ రోజెస్ అది హైలైట్. లూప్ లో వింటున్నా నేనైతే గన్స్ అండ్ రోజెస్. యా టికెట్ ఎంత పెట్టుకున్నా? రేపు టికెట్ ఫస్ట్ డే టికెట్ కాస్ట్ అయితే 1100 పెట్టుకున్నా. రేపు ఎక్కువ ఆ మాత్రం పెట్టచ్చు అన్న. ఏదైనా డైలాగ్ చెప్తారా పవన్ కళ్యాణ్ గారు? నాకు కొంచెం తెక్క ఉంది, దానికో లెక్క ఉంది. అంటే ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన పాయింట్ అంటే ఏదని చెప్పొచ్చు? ఓజీ ట్రైలర్ సాంగ్ అంటే ప్రియాంక మోహన్ గారితో లవ్ సాంగ్ కూడా ఒకటి ఉందని చెప్పారు. అది ఎట్లా అనిపించింది? గన్ సాంగ్ ఒకటి వచ్చింది సపరేట్ గా. నాకు హీరోయిన్ నచ్చలే, నాట్ ఎట్ ఆల్. అసలు ఆ రేంజే కాదు. బట్ పవర్ అన్న చూడాలి. ఇంకా వస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎక్స్పెక్టేషన్ చెప్పదలుచుకోలేదు. చెప్పింది జరగకపోతే ఫీల్ అవుతుంది. దిష్టి తగులుతుంది పవన్ అన్న. అవన్నీ దిష్టి తగులుతుంది అన్న. నెక్స్ట్ అంటే ఏ మూవీ కోసం ఇంకా పవన్ కళ్యాణ్ గారితో వెయిట్ చేస్తున్నా? పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫ్ కోర్స్. డైరెక్టర్ సుజిత్ గారి గురించి అంటే చెప్పాలనుకోండి. డైరెక్టర్ సుజిత్ గారి గురించి సాహో మూవీ సూపర్ ఉంటది. యాజ్ ఎ రెబెల్ స్టార్ ఫ్యాన్ అండ్ పవర్ అన్న ఫ్యాన్ అది ఫ్లాప్ చేశారు. ఐ రియలీ హోప్ దీన్ని ఫ్లాప్ చేయకుండా ఉంటారు. ప్రభాస్ వస్తే నేను అక్కడే చచ్చిపోతా, శవం రేపు వచ్చి తీసుకెళ్ళాను నాది. ఇమ్రాన్ హషీ గారు కరెక్ట్ వెళ్ళని చెప్పొచ్చా పవన్ కళ్యాణ్? యా చెప్పొచ్చు. అంటే తలలు తీసుకెళ్తున్నా వస్తున్నా అంటారు కదా, ట్రైలర్ లో డైలాగ్ ఒకటి ఉంటుంది. మూవీ చూసిన దాన్ని బట్టి ఉంటుంది భయ. ఏదన్నా మూవీ చూసాక అప్పుడు వచ్చా మళ్ళీ. శ్రీయారెడ్డి గారిది ఎట్లా అనిపించింది ట్రైలర్ లో? శ్రీయారెడ్డి గారిది ఎట్లా అనిపించింది? అన్ని మస్తున్నాయి. మూవీ చూసాకనే అన్ని మాట్లాడాలి, ఏం చేయలేము అంతగాను. ఓజీ ట్రైలర్ ఎట్లా? మాటనా చెప్తున్నా కదా, బయట నుంచి వచ్చేలా బొమ్మ హిట్. కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం. రెండు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. అంటే ఇమ్రాన్ హషీ గారు, ప్రియాంక మోహన్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు ట్రైలర్ లో. ఎవరు వద్దు, కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు చాలు అంతే. ఎట్లా అనిపించింది? ఇమ్రాన్ హషీ హోమీ అని ఆయన పవన్ కళ్యాణ్ గారు హైలైట్. కళ్యాణ్ బాబు అంతే మంచి ఫేస్ ఆఫ్ ఉంటుందన్న హోమీకి భోజీకి. 2 సంవత్సరాల 9 నెలల 21 రోజులు ఇంత వేచున్నాం. కళ్యాణ్ బాబు అంటే మాకు మా రక్తం నుంచి ప్రతిదీ. మేము కళ్యాణ్ బాబు కోసం చెయ్యంది లేదు. ఆ రోజు 2024 జూన్ 4న కళ్యాణ్ బాబుని గెలిపించాం. ఈరోజు 2025 సెప్టెంబర్ 25 మళ్ళీ కళ్యాణ్ బాబుని గెలిపిస్తాం.
సీఎం చేస్తాం, సీఎం చేసేవాళ్ళం నిలదు. కనబడుతున్నాడు కదా రాబోయే టీఎఫ్ఐ రాజు. నైజాంకి అప్పుడు ఒకడే కింగ్, ఇప్పుడు ఒకడే కింగ్, ఎప్పుడు ఒకడే కింగ్. కళ్యాణ్ బాబు దేవుడు. అంటే ఓజీ ట్రైలర్ చూడగానే మీ ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ సినిమాకి ఎక్స్పెక్టేషన్లు ఉండవు. కేటాయించిన ఎట్లా అనిపిస్తుంది మీకు? విలన్ ఇమ్రాన్ హసీన్ గారు కూడా ఉన్నారు, ప్రియాంక మోహన్ గారు ఉన్నారు, ఇంక చాలా మంది ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు ట్రైలర్? మాకు ఏ క్యారెక్టర్ ఉన్నా ఎవరిని చూడం, కళ్యాణ్ బాబు చూస్తాం. కళ్యాణ్ బాబుకి బాక్స్ ఆఫీస్ లో ఉండవు రావడం. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. ఎట్లా అనిపిస్తుంది సార్? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా నా కొరగలరా, ఓజస్ గంభీరా రోడ్ల మీద పడేస్తా కొరగలరా. ఎట్లా అనిపిస్తుంది ట్రైలర్ చూడగానే? ఇమ్రాన్ హసీన్ గారు ఉన్నారు, విలన్ గారు, నా గూస్ బంప్స్. ఓజస్ గంభీరా ఓజస్ గంభీరా. అంటే హీరోకి తగ్గ విలన్ అని చెప్పుకోవచ్చు ఇమ్రాన్ హసీన్ గారు. తగ్గ విలనేనా? బాగా నచ్చింది మీకు? సాంగ్స్ ఏ సాంగ్ బాగా బాగుంది మీకు? టికెట్ ఎంత పెట్టుకున్నారు? టికెట్ 2500 అన్న. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. అంటే ఫస్ట్ సాంగ్ రాగానే టేజర్ 1.5 year బ్యాక్ వచ్చింది, ఆల్మోస్ట్ 2 years దాకా అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ప్రెసెంట్ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, మీకు ఎట్లా అనిపిస్తుంది? గ్యాప్ వచ్చినందుకు కళ్యాణ్ బాబు, గ్యాప్ వచ్చినందుకు కళ్యాణ్ బాబు గారు కొంతమంది తగ్గినా, కొంతమంది తగ్గినా. ఇమ్రాన్ హసీన్ గారు యాక్ట్ చేశారు కదా విలన్ గా, ఎట్లా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీద బాగా చెప్పారు ఇమ్రాన్ హసీన్ గారి గురించి. భయ్యా ఇమ్రాన్ హసీన్ కాదు, రుతిక్ రోషన్ ఎవడో రాని పవన్ కళ్యాణ్ తర్వాతే పవన్ కళ్యాణ్ ఉంటుంది, దాని తర్వాత ఏ ఊళ్ళో వస్తాయి. ఇమ్రాన్ హసీన్ రాని, రుతిక్ రోషన్ రాని, బాబులకి ఎవరు రాని, రెండు తెలుగు రాష్ట్రాలకి దేవుడు కళ్యాణ్ బాబు. ఒక్కడే దేవుడు. ట్రైలర్ లో ఓజస్ గంభీరా అంటూ ఓమికి ఒక వార్నింగ్ ఇచ్చారు కళ్యాణ్ బాబు, అది ఎట్లా అనిపిస్తుంది? అంటే